హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కదా. అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని డిలీట్ చేయవచ్చా లేదా అనే విషయాన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను చేసేటువంటి వీడియోస్కి చాలా మంచి సపోర్ట్ వస్తుంది. సో ఇదంతా కూడా మీ వల్లే. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకు చాలా సంతోషంగా ఉంది మీ నుంచి ఇలా రెస్పాన్స్ రావడం. సో నా వీడియోస్ని ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా. సో వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోస్ని అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేయడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటి, అలాగే మనం వీడియోస్ని డిలీట్ చేయవచ్చా లేదా అనేది చూద్దాం. మనం యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత వీడియోని అసలు డిలీట్ చేయకూడదండి. డిలీట్ చేయాలి, ఒకవేళ ఈ వీడియో ఖచ్చితంగా నేను డిలీట్ చేయాలి అనుకుంటే అది కంపల్సరీ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే డిలీట్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఏదైనా కాపీరైట్ క్లెయిమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ వచ్చినప్పుడు మీరు అది సాల్వ్ చేసుకో సిచ్యువేషన్లో ఉన్నట్లయితే ఆ వీడియోని మీరు డిలీట్ చేయవచ్చు. నార్మల్గా సిల్లీ రీజన్స్కి మాత్రం వీడియోస్ని డిలీట్ చేయకూడదు. ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేశారు, ఒక వీడియోకి మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇంకొక వీడియోకి వ్యూస్ రాలేదు. సో ఈ వీడియోకి వ్యూస్ రాలేదు కదా అని చెప్పేసి ఈ వీడియోని డిలీట్ చేయడం, మళ్ళీ రీఅప్లోడ్ చేయడం అలా చాలామంది చేస్తూ ఉంటారు. ఒకసారి మనం యూట్యూబ్ నుంచి వీడియోని డిలీట్ చేసామనుకోండి, ఆ వీడియోకి మన ఛానల్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. మనం యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేసామండి, దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 వ్యూస్ వచ్చాయి, అలాగే ఒక 1 hour 2 hours వాచ్ అవర్ టైం వచ్చిందనుకోండి. ఇప్పుడు మనం వీడియోని డిలీట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, వ్యూస్ తగ్గిపోతాయి, అలాగే వాచ్ అవర్స్ కూడా పోతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మనకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో వీడియోని ఎప్పుడు కూడా మనం అప్లోడ్ చేసిన తర్వాత వీడియోని డిలీట్ చేయకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. ఒకవేళ మీరు కంపల్సరీ మీకు కాపీరైట్ వచ్చిందనుకోండి, కాపీరైట్ వస్తే ఏం చేయాలి, అప్పుడు మనం కాపీరైట్ మ్యూజిక్కి కానీ అక్కడ మనకి దేనికైతే కాపీరైట్ వచ్చిందో అక్కడ మనకి అది క్లియర్గా చూపిస్తుంది. సో మ్యూజిక్ని ఎడిట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి యూట్యూబ్లో ఉంటుంది కదా ఆడియో, అది కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అలా మనం కాపీరైట్ క్లెయిమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరు ఆ వీడియోని ఏం చేయాలి, ప్రైవేట్లో పెట్టుకోండి. ప్రైవేట్లో పెట్టుకోవడం వల్ల మీకు ఆ వీడియో నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు. సో ఆ వీడియోకి ఏమవుతుంది, దానికి వచ్చేటువంటి మీరు కంపల్సరీ దాన్ని డిలీట్ చేయాలి అనుకోండి. ఆ టైంలో ఏం చేయాలి అంటే మీరు ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టుకోండి. ప్రైవేట్లో పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే దానికి వచ్చేటువంటి వ్యూస్ రావు, అలాగే మనకి వాచ్ అవర్స్ కూడా యాడ్ అవ్వవు. కానీ వీడియో మాత్రం ప్రైవేట్లో ఉంటుంది. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఒకటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఏం చేస్తుంది, దాన్ని కొంతమందికి మనకి యూట్యూబ్ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఉంటుంది కదా. సో ఇంప్రెషన్ అనేది బాగుంటేనే మనకి యూట్యూబ్ మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇలా వీడియోస్ని డిలీట్ చేసామనుకోండి, అప్పుడు అదేమవుతుంది, యూట్యూబ్ అల్గారిథం నుంచి కూడా మనకి వీడియో అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. సో డేటా అనేది కంప్లీట్గా పోతుంది. సో దానివల్ల మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. మనం తీసేటువంటి వీడియో ఏదైనా సరే మీరు అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేయకుండా యూట్యూబ్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనం ఒక వీడియోని అప్లోడ్ చేసామా సరే, ఒక 1000 మెంబర్స్కి రికమెండ్ చేసింది అనుకోండి. ఆ 1000 మెంబర్స్లో అట్లీస్ట్ 500 మెంబర్స్ మన వీడియోని చూసినా కూడా మనకి 500 వ్యూస్ వస్తాయి. ఒకవేళ మన కంటెంట్ బాగుండి
మన వే ఆఫ్ టాకింగ్ కానీ మన కంటెంట్ కానీ ఆడియన్స్కి నచ్చింది అనుకోండి, ఎక్కువ మంది ఇంకా చూడడానికి ఇష్టపడతారు. సో అలా మన వీడియోస్ని ఎంతమంది చూస్తారో అలా యూట్యూబ్ అల్గారిథం కూడా మన వీడియోస్ని ఎక్కువ మెంబర్స్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో మనకు యూట్యూబ్ రికమెండ్ చేస్తేనే మనకి వ్యూస్ అనేది పెరుగుతాయి. దానివల్ల మనం వీడియోస్ని ఎప్పుడైనా డిలీట్ చేసామనుకోండి, యూట్యూబ్ అల్గారిథం నుంచి మన డేటా మొత్తం కూడా పోయి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా స్టార్టింగ్లో ఎలా అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అలాగే స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీడియోని డిలీట్ చేసే ముందు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. కంపల్సరీ డిలీట్ చేయాలనుకున్న టైంలో ఏం చేయాలి, ప్రైవేట్లో పెట్టుకోవడం బెస్ట్ అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఇది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.